మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య. ఉదయం పరమశివుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 1000 స్తంభాల గుడిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఆలయంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా ప్రాతకాలం నుంచే ఆయా ఆలయాల్లో అభిషేకాలతో ప్రారంభమైనటువంటి పూజలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి. దైవ దర్శనం కోసం ప్రజలు ప్రశాంతంగా అక్కడ దేవుని దర్శించుకొని తరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం 1000 స్తంభాల ఆలయంలో ఉన్నాం. 1000 స్తంభాల ఆలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో సహా ఎంపీ కడియం కావ్య కొద్దిసేపటి క్రితమే దైవ దర్శనానికి వెళ్ళారు. రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేందర్ రెడ్డి గారు చెప్పండి, అంటే దైవ దర్శనం చేసుకున్నారు, చారిత్రక 1000 స్తంభాల ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు సౌకర్యవంతంగా పూజలు చేస్తున్నారా, ఎట్లా ఉంది? ముందుగా వరంగల్ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, స్వామివారిని ఆ శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కదలదంటారు కాబట్టి మరి వారందరూ కూడా జిల్లా ప్రజలకు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ భగవంతుని కోరుకుంటూ, మరి శివరాత్రి అనగానే 1000 స్తంభాల ఆలయం గుర్తొస్తుంటుంది. మరి 1000 స్తంభాల ఆలయం దాని చరిత్ర ఏంటిదని అందరికీ తెలిసినదే దేశవ్యాప్తంగా. కాబట్టి ఈ శివాలయాన్ని కూడా 1000 స్తంభాల ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందే విధంగా, భక్తులకు అసౌకర్యం లేకుండా తీర్చిదిద్దే విధంగా వచ్చే శివరాత్రి లోపల మంచి ప్రణాళికతోటి చేయాలనే ఆలోచనతోటి ఎంపీ కావ్య గారు మేము కలిసి అందరం ఒక ఇదిగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. టూరిజం సర్కిల్గా చేయడానికి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, కాకతీయ డైనాసిటీ ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అంటే చుట్టుపక్కన ఇండ్లు ఉన్నాయి, వాటిని ల్యాండ్ అక్విజిషన్ కింద అక్వైర్ చేసి ఓపెన్ స్పేస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల దాంతో మనం అన్ని చేయగలుగుతాం. వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని తీయాలనే ఆలోచన. ఇదివరకు గతంలో ల్యాండ్ అక్వైర్ చేసినాము, ఇంకా చేయవలసింది ఉన్నది దానికి. సో ఎంపీ గారు చెప్పండి, అంటే మహాశివరాత్రి ఉత్సవాలకు దైవ దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఉదయమే ఇక్కడికి మన 1000 స్తంభాల గుడికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 1000 స్తంభాల గుడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి పూజలు చేయడం జరిగింది. మాకు ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలి. ఇది వరంగల్ అంటేనే ఒక స్పిరిచువల్ టూరిజం కింద ప్రతి దేవాలయాన్ని ఒక వరంగల్కి వచ్చిన భక్తుడు ప్రతి చోట దర్శించుకొని పూజలు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి కళా సంపదను కూడా చూడాలి అన్న ఉద్దేశంతో డెవలప్మెంట్ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. 1000 స్తంభాల గుడిని కూడా డెవలప్ చేసే ఆ శక్తిని మాకు ఇవ్వాలి అని చెప్పి దేవుడిని కోరుకోవడం జరిగింది. సో మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక ఆలయాలు, చారిత్రక సంపదనంతా రక్షించడం కోసం సమగ్ర ప్రణాళికతో పోతున్నాం. పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా చేయొచ్చు, దాన్ని ఆచరణలో చేసి చూపెడతాం. ప్రజలైతే ప్రశాంతంగా మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారని చెప్పి ఎమ్మెల్యే అండ్ ఎంపీ తమకు సంబంధించినటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.